హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో E3 సీడ్ యాక్సిస్ రోడ్డు పైన అయితే ఉన్నాం. ఈ మధ్యనే ఆగస్టు 13వ తారీఖున శ్రీ సీఎం గారి చేతుల మీదుగా ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు అయితే ప్రారంభించడం జరిగింది. ఇక ప్రారంభించిన దగ్గర నుంచి ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్లో ఎక్కడైతే బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేశారో, అలాగే గుంటూరు ఛానల్ మరియు కొండవీడు వాగు కాలువల పైన నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్, ఈ రెండు బ్రిడ్జిల మధ్య నిర్మాణం చేసినటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో, ఈ రోడ్డు అనేది వంపులు తిరిగి నిర్మాణం చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, బైకు ఇవి వెళ్తూ ఉన్నాయి కదా, ఇది ఎస్ ఆకారంలో ఉంటుందండి. కొద్దిగా అది మీకు నేను పైనుంచి ఒక మంచి ఇమేజ్ని అయితే చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దామండి. ఇదిగోండి, ఆ మలుపు అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూశారుగా, ఈ విధంగా నిర్మాణం చేశారు. ఈ విధంగా నిర్మాణం చేసి రోడ్డుని ఎప్పుడైతే ఓపెన్ చేశారో, ఇక అప్పటి నుంచి రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియా అయితేనేమి, మెయిన్ మీడియా అయితేనేమి చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ మలుపుని ఈ విధంగా ఎందుకు నిర్మాణం చేయవలసి వచ్చింది, అసలు ఈ మలుపు యొక్క అర్థం ఏంటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఇలా నిర్మాణం చేశారు, నిజంగా దీనిలో చాలా గొప్ప ప్లానే ఉందండి. మనమైతే ఇప్పుడు దాని గురించి క్లియర్గా చూద్దామండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగోండి, మరలా మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఈ మలుపునే వివాదాస్పదంగా మార్చినటువంటి పరిస్థితి. మనం ఆ మలుపు దగ్గరికి వెళ్ళి కూడా చూద్దామండి. ఇప్పుడైతే మనం క్లియర్గా మీకు నేను చూపిస్తున్నాను. బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ పైనుంచి ఆ మలుపు గుండా ప్రయాణించి మీకు నేను క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, కార్లు ఇవన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి ఈ రోడ్డుని ప్రారంభించిన దగ్గర నుంచి. ఇదిగోండి, క్లియర్గా మలుపు చూసారా. ఈ మలుపు చాలా ప్రమాదకరంగా ఉందని కొంతమంది అయితే, ఇంకొంతమంది ఏమో స్వార్థం కోసం నిర్మాణం చేశారు అని రకరకాలుగా అయితే చూపించడం జరిగింది. అది ఏ విధంగానో ఇప్పుడు మీకు నేను ఇమేజెస్లో చూపిస్తాను. కొందరి వాదన ఏంటంటే, ఇదిగో మనం ఏవైతే యారో మార్క్స్ చూపించామో ఇటువైపుగా బ్రిడ్జిని నిర్మించినట్లయితే అంత మలుపు తిప్పవలసినటువంటి అవసరం ఉండేది కాదు కదా, రోడ్డు అప్పుడు అంత ప్రమాదకరంగా మారేది కాదు కదా అని కొంతమంది అయితే చెబుతూ ఉన్నారు. అసలు ఈ విధంగా ఎందుకు నిర్మించారు, ఈ యారో మార్క్స్ ఉన్న వైపు ఎందుకు నిర్మాణం చేయలేదు అనేది మనం వీడియో ముందైతే మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఒక వివాదం ఈ విధంగా నడుస్తూ ఉంది, మనం చూద్దామండి. ఇంకా తరువాత ఏదైతే జనాలు, ప్రజలు, అంతేకాకుండా కొంతమంది ప్రజలు, అందరూ కాదు కొంతమంది అంటూ ఉన్నారు కదా, అంతేకాకుండా అమరావతి అంటే గిట్టని వారు కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇంకొక కారణం కూడా చెప్తూ ఉన్నారు, అది మీకు నేను ఇప్పుడు మళ్ళీ ఇమేజ్లో చూపిస్తాను. మరికొంతమంది అమరావతి గిట్టని వారు, ఇదిగో మనం ఇక్కడ ఏదైతే సర్కిల్ గీసామో ఆ ప్రాంతంలో భూములు టీడీపీ నాయకులవని, జనసేన నాయకులవని, ఆ భూభాగం ఎలాంటి చెక్కు చెదరకుండా రోడ్డుని పూర్తిగా మలుపు తిప్పి నిర్మాణం చేశారని మరికొందరు అంటూ ఉన్నారు. ఇది కూడా అసలు వాస్తవం ఏందో మనం ముందైతే చూద్దామండి. ఈ మలుపు యొక్క ప్రత్యేకత ఏంటో కూడా మీకు నేను చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇంత వివరంగా ఉంటుందంటే మీకు కూడా చాలా వివరంగా అర్థమవుతుంది. ఇక తరువాత ఇంకొక కారణం కూడా చూపిస్తున్నారు, అదేంటో మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. మళ్ళీ మరికొంతమంది అమరావతి గిట్టని వారు, ఇక్కడ మనం ఏదైతే రైట్ టిక్ మార్క్ ఇచ్చామో అక్కడ ఒక భవనం ఉంది, ఆ భవనము టీడీపీ నాయకులది. ఆ భవనానికి ఎలాంటి హాని జరగకుండా రోడ్డుని ఈ విధంగా వారి స్వార్థం కోసం మలుపు తిప్పారు అనేటువంటి మాట కూడా మన దగ్గరికి అయితే రావడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఈ కూటమి ప్రభుత్వం అనేది E3 సీడ్ యాక్సిస్ రోడ్ని, ఈ మలుపుని తన స్వార్థం కోసం నిర్మాణం చేశారు అనేటువంటి ఒక మాట అయితే సోషల్ మీడియా అయితేనేమి, మెయిన్ మీడియా అయితేనేమి తెగ చక్కర్లు కొడుతూ ఉంది. మనం ఏ బ్రిడ్జి మీద ప్రయాణిస్తున్నామంటే ఇదేనండి, కొండవీడు వాగు మరియు గుంటూరు ఛానల్ 280 మీటర్ల పొడవు ఉండేటువంటి స్టీల్ బ్రిడ్జి పైన ప్రయాణిస్తూ ఉన్నామండి. మనం ఫస్ట్ నుంచి చివరి వరకు ప్రయాణించి ఈ బ్రిడ్జిని కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. అయితే అసలు ఆ మలుపుని ఆ విధంగా ఎందుకు నిర్మాణం చేశారు, ఇది మనం
వీడియో చివరనైతే మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఇంకొకసారి ఇదే బ్రిడ్జ్ పై నుంచి ప్రయాణించి ఇటువైపు నుంచి కూడా ఆ మలుపుని చూద్దామండి. ఇదిగోండి, మరలా ఆ మలుపు పైనే ప్రయాణిస్తూ ఉన్నాము. ఇదిగో ఈ విధంగా కంప్లీట్గా టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదిగోండి ఈ విధంగా. అయితే ఇక్కడ మీ అందరికీ చాలా వివరంగా తెలియజేయవలసినటువంటి విషయం ఇప్పుడైతే మనకి సమయం దగ్గర పడింది. మలుపు చూసారా? నిజంగానే నేను కొత్తలో ఈ రోడ్డును చూసినప్పుడు ఎందుకు ఇంత మలుపు తిప్పి నిర్మాణం చేశారు, ఇది కాస్త ప్రమాదకరంగా కనిపిస్తుంది కదా, ఎందుకు ఈ విధంగా నిర్మాణం చేశారు అనేటువంటి ఒక ఆలోచన అయితే నాకు కూడా రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత నాకైతే చాలా ఆశ్చర్యం కలిగింది. మనం ఇప్పుడు గుంటూరు ఛానల్ కొండవీడు వాగు బ్రిడ్జి దగ్గర అయితే ఉన్నాం. స్టీల్ బ్రిడ్జి దగ్గర 280 మీటర్ల పొడవునటువంటి స్టీల్ బ్రిడ్జి దగ్గర అయితే ఉన్నాం. ఇదిగోండి, నిజంగా చూసినట్లయితే ఇక్కడ ఈ మలుపు తిప్పకుండా అసలు ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే, ఇదిగో ఇక్కడ మలుపు తిప్పకుండా ఆటో వెళ్తుంది చూసారా, తిప్పకుండా E3 సీడాక్సిస్ రోడ్ అనేది మీకు నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇటువైపు కెమెరా తిప్పినప్పుడు. ఇదిగోండి, ఇక్కడ 2 కొండల మధ్య ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది చూసారా, చెట్లతో. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది, చూద్దామండి. ఇదిగో ఇటువైపు ఈ మలుపు తిప్పకుండా ఇక్కడ ఏవైతే పెద్ద పెద్ద ఇల్లులు, పొలాలు ఇవన్నీ కూడా మట్టి పొలాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇదిగో ఈ 2 కొండల మధ్య ఖాళీ ప్లేస్ ఉంది చూసారా, ఇటువైపుగా అయితే అసలు E3 సీడాక్సిస్ రోడ్ని నిర్మించాలి. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వరకు ఈ కొండవీడు వాగు బ్రిడ్జి దగ్గరికి నిర్మించిన తర్వాత ఇక్కడ నుంచి ఎలివేటెడ్ కారిడార్ అయితే రాబోతుంది. ఆ ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే మణిపాల్ హాస్పిటల్ దగ్గర NH16కి అయితే కనెక్ట్ అవుతుంది. ఆ NH16కి కనెక్ట్ అవుతుంది ఈ విధంగా ఎలివేటెడ్ కారిడార్ ద్వారా వెళ్ళి. ఇక్కడ ఈ రోడ్డుని ఈ విధంగా మలుపు ఎందుకు తిప్పారంటే, ఈ విధంగా మలుపు తిప్పి బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేయడం వలన తరువాత ఈ ఎలివేటెడ్ కారిడార్ని నిర్మించిన తరువాత కూడా ఈ ఏదైతే మలుపు కనిపిస్తుందో ఈ రోడ్డు ఈ విధంగానే ఉంటుంది. ఎందుకంటే ఇటువైపు నుంచి వెళ్ళేటువంటి వాహనాలు బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జిని దాటుకొని అటువైపుకేమో విజయవాడ వెళతాయి, ఇటువైపుకేమో మంగళగిరి, గుంటూరు వైపు అయితే ప్రయాణించడానికి ఈ విధంగా డిజైన్ చేయబడింది. అంతేలే కానీ అసలు E3 సీడాక్సిస్ రోడ్డు ఏ విధంగా డిజైన్ చేశారో అదే విధంగా నిర్మాణం చేశారు. ఇది 100కి 100% నిజమండి. చూసారా, ఇదే విధంగా అమరావతిలో నుంచి తీసుకొని వచ్చినటువంటి ఆ రోడ్డుని అలాగే నిర్మాణం చేసుకుంటూ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేసి NH16కి కనెక్ట్ చేస్తే, మరి అమరావతిలో నుంచి వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవాడ వెళ్ళాలంటే NH16 వరకు ప్రయాణించాలి. అలాగే మంగళగిరి వరకు వెళ్ళాలన్నా కానీ NH16 వరకు అయితే ప్రయాణించాలి. ఇక్కడ అలాంటి అవసరం లేకుండా ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా ఈజీగా విజయవాడలోకి ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా మంగళగిరి వైపు అయితే ఈజీగా ప్రయాణించవచ్చు. అందువలన ఈ విధంగా ఇక్కడ ఈ మలుపునైతే నిర్మాణం చేశారు. ఇది అసలు సిసలైనటువంటి ప్లాన్లో భాగంగానే ఈ E3 సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం జరిగింది. ఇదిగో ఈ కొండల మధ్య నుంచి అయితే వెళ్తుంది. నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఈ ఏదైతే ఈ ప్లాన్ గురించి తెలుసుకోకముందు అనిపించేది, ఈ విధంగా ఈ బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. నిర్మాణం చేసిన తర్వాత వెంటనే ఒక పెద్ద కొండ అయితే ఉంటుంది. ఆ కొండని ఆనుకొని ఆ కొండ లోపల నుంచి ఎందుకు ఈ విధంగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని నాకైతే తెలియకముందు అనుకున్నాను. కానీ ఈ ప్లాన్ తెలిసిన తర్వాత చాలా గొప్ప ప్లాన్ అని నాకు అనిపించింది. ఇందులో ఎలాంటి కాంట్రవర్సీలకి తావు లేకుండా నేనైతే క్లియర్గా చెప్తున్నానండి. E3 సీడాక్సిస్ రోడ్డు ఏ విధంగా నిర్మించాలో అదే విధంగా నిర్మించారు అని నేనైతే క్లియర్గా చెప్తూ ఉన్నాను. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. దాదాపుగా అందరికీ అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నాను. దయచేసి మన దగ్గర డ్రోన్ లేదు కనుక ఈ విధంగానే వివరంగా అర్థమయ్యేలా చెప్తాను. అందరికీ మరొకసారి నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ చిన్న విన్నపం అండి, నేను వీడియో చివరన మాత్రమే అడుగుతాను. అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.